దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెలియన్న మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన పరిచయం దగ్గర నుండి అనేక వాక్య సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు మన కృప చూపించాడు. తిరిగి మరలా ఈ పూట కూడా ఆయన నేర్పించబోయే సత్యాలను శ్రద్ధగా మనం విందాం. ఆదికాండము 3వ అధ్యాయం 21 అలాగే 23, 24 వచనాలు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చుక్కాయిలను చేయించి వారికి తొలగించను. అలాగే 23, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేసింది. ఇప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాల్చుటకు ఇటువైపు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఆదామును దేవుడు తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టే ముందు ఆయన 17వ వచనంలో అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండ్లను నువ్వు తిన్నావు గనక నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉన్నది అని చెప్పి నువ్వు ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ పంట తింటావు. నీవు నీ మూలాన ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నేను మొలిపిస్తున్నాను అన్నాడు. కానీ కష్టపడి నువ్వు పంట తింటావు, చెమట ఓడుస్తావు, తిరిగి నువ్వు నేలకు చేరు వరకు నీకు అదే స్థితి అని చెప్పాడు. మనం నేర్చుకున్నాం, మనం మన్నే గనక తిరిగి మన్నైపోతామని. ఈ మంటిని మహిమకు మార్చిన గొప్ప దేవుడు మన దేవుడు అని నిన్నటి దినం మనము మంగళవారం నేర్చుకున్నాం. గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని తోటలో వారు వేయని తోట, వారు కష్టపడనిది, వారు ఏమాత్రం ఎఫర్ట్ పెట్టనిది వాళ్ళు కళ్ళు తెరిచేసరికి దేవుడు ఒక చక్కని తోటను వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అందుకే తాను ప్రియులు నిర్దించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని 127వ కీర్తనలో మనము చదువుకుంటాం. కాబట్టి అంతటి ప్రేమ కలిగిన మన దేవుడు మరి ఇక్కడ వీళ్ళను మొదలు మనకు కూడా ఆ ఆశీర్వాదాలు, ఆ పిల్లలమైన మనం కూడా దేవుడు అలాగే దీవిస్తూ వచ్చాడు. సరే, ఈ విధంగా ఉన్నటువంటి వీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తృణీకరించారో, మీరారో, పాపంలో పడిపోయారో, వెంటనే మహిమంతా పోయినప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులని నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు కదండి, మనకు తెలుసు కదా. అంటే వాళ్ళు ఏమన్నారు? ఏం జవాబు లేదు. నేను తినవద్దన్న పండుని నువ్వు తిన్నావా? అసలు నువ్వు దిగంబరుడవని నీకు తెలిపిన వాడు ఎవడు అంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం మరి 8 నుండి 11 వరకు మనం చదువుకుంటే అక్కడ ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు ప్రేమించి వాళ్ళకి ఎంతో చక్కని తోటనిచ్చి వాళ్ళను తన రూపంలో తన పోలికలో చేసుకొని వారికి ఎంత ఆధిక్యత ఇస్తే వారు నాశనం చేసుకున్నట్టుగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక తోట నుండి బయటికి వెళ్ళగొట్టాడు. ఇంకా ఆయన ఎంత కృప కలిగిన వాడు, ఎంత వాత్సల్యత కలిగిన వాడు, ఎంత ప్రేమ గలవాడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ దిగంబరత్వంతోనే తోట బయటికి పంపించటప్పుడు దేవుడికి అసలు మనసు ఒప్పలే. అందుకని ఒక గొర్రె పిల్లను వధించి అక్కడ చర్మపు చొక్కాయిలు తీసి చర్మముతో చొక్కాయిలు చేయించి వారిద్దరికి తొలగించి పంపించాడు. అంటే వారు సిగ్గును కప్పి బయటికి పంపాడు. తోట నుండి వెళ్ళగొట్టబడ్డారే కానీ అక్కడ కూడా ఆయన ప్రేమ కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలా కనబడుతుందండి? ఎల్లగొట్టేసాడు నిష్కారణంగా, ఏమంటారు, దయ లేకుండా ఎల్లగొట్టేశాడు కదా. కొంచెం ఆయన జాలి దయ ఉందంటే, జాలి దయ ఉండడానికి వాళ్ళు ఏమైనా క్షమాపణ అడిగారా?
తప్పైపోయింది క్షమించమన్నాడా? నువ్వు చెప్పింది మేము మీరిపోయామయ్యా, మాది పొరపాటేందని ఆదాము ఒప్పుకున్నాడా, అమ్మ ఒప్పుకుందా? ఆ సమయం ఇవ్వడానికే కదా, ఆ మాట వాళ్ళలో నుండి వస్తుందంటే వినడానికే కదా ఆయన పరము నుండి వాళ్ళు భ్రష్టులైపోయి దిగంబరులైపోయి మహిమను పోగొట్టుకున్నారని తెలిసి కూడా మళ్ళా వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని పిలిచింది ఎందుకు? వాళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం కలిగి అయ్యో మేమెంత పొరపాటు చేసాం, అయ్యో మేమెంత అజ్ఞానంగా ప్రవర్తించాం, ఈ దృష్టికి మేమే కారణం. ఆయన మా ఎడల ఎంతో కృప చూపాడు, ఎంతో మహిమనిచ్చాడు, ఆ వెలుగులో మేము బతుకుతున్నాం, మహిమలో బతుకుతున్నాం, మా దృష్టికి ఎంత దరిద్రంగా ఉంది అని వారికి అర్థమైనా సరే ఒప్పుకుంటానికి వాడికి మనసు లేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఈ విషయాలు మనం చెప్తున్నాం. ఎప్పుడైతే తోట నుండి బయటికి వెళ్ళగొట్టే ముందు ఆయన వారి సిగ్గును కప్పి బయటికి పంపించాడు. అందులో కూడా కృప ఉంది, కనబడుతుంది, అందులో కూడా ప్రేమ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇంకా ఎన్నటికీ తోటలోనికి రాకుండానట్లుగా వచ్చాడు. అక్కడ అంటాడు, ఈ జీవవృక్ష ఫలములను చెయ్యి చాచి ఒకవేళ తీసుకొని తింటే పాపిగాన్ని నిరంతరం జీవిస్తాడు. నేను అట్లా ఉండడానికి నేను ఒప్పుకోను. నా రూపం నా పోలికలో చేశాను, నా చేతులతో నేను చేశాను, సర్వ సృష్టిని మాటతో చేశాను. ఈ ఆదాము హవ్వలను మాత్రం నా చేతులతో నేను చేశాను. కాబట్టి నా ఊపిరి ఊదాను, అది కలుగును గాక అంటే సమస్త సృష్టి కలిగింది. ఆయన మాట చేత, మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచంలో నిర్మించాడని వాక్యం చెప్తాను. కానీ తన చేతులతో స్వయంగా చేసుకుని తన ఊపిరిని ఆ నాసికారంధ్రంలో ఊగాడు. అందుకని అపొస్తలుల కార్యంలో మనం ఆయన యందే బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి కృపనిస్తే వీళ్ళు నిరర్ధకం చేసుకున్నందుచేత దేవుడు వీళ్ళను తోట నుండి బయటికి వెళ్ళగొట్టి మరి ఇంకెన్నడూ లోపలికి రాకుండానట్లు అక్కడ ఖడ్గ జ్వాలలను, కెరూబులను కాపలా పెట్టాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన తర్వాతనే వాళ్ళకి సంతానం కలిగింది. ఆ సంతానంతో వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు. దేవుడు వారి పట్ల ఏమేం కార్యాలు చేశాడు, ఎంత గొప్పగా ప్రేమించాడు, ఎంత గొప్ప కృప ఇచ్చాడు, ఆయన దయ ఎలాంటిదో, ఆయన జాలి ఎలాంటిదో, ఆయన కృప ఎలాంటిదో ఈ ఆదాము వాళ్ళ పిల్లలకు చెప్పారు. మీకు తెలుసా అండి చెప్పారని అని మీరు అనొద్దు, అక్కడ ఎవరు రాయబడలేదు కదా అని అనొద్దు. వాళ్ళు అక్కడ దేవునికి అర్పణలు అర్పించడం మూలాన వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఒక బలి అర్పిస్తే తప్ప మా సిగ్గు కప్పడానికి అవకాశం లేకపోయింది. అంటే బలి అర్పించడం వలన మనం బ్రతుకుతాము, మనం జీవిస్తాము. సిగ్గుతో చచ్చిపోయానండి అంటారు. అంటే సిగ్గుతో చావకుండానట్లుగా దేవుడు బ్రతికించడానికి శరీరంతోనేగా మహిమంతా పోగొట్టుకున్నారు, శరీరంలోనే ఉంటున్నారు. కానీ ఆ శరీరంతోనే మరి బ్రతకడానికి అవకాశంగా దేవుడు ఒక బలిని అర్పించి ఆ యొక్క చర్మపు చొక్కాయలను చీల్చి తొలగించే అవకాశం దక్కింది. అంటే ఒక బలితో వీళ్ళు బ్రతికి బట్టగట్టారనుకోవచ్చు, సిగ్గును మరి కప్పుకోగలిగారని అనవచ్చు. సిగ్గుతో చావకుండానట్లు సిగ్గును దేవుడు కప్పాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో కూడా దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఆ ప్రేమను తమ పిల్లలిద్దరికి వీళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చేసిన చర్యలను బట్టి మనకు అర్థమవుతుంది. లేకుంటే హేబేలు ఎందుకు శ్రేష్టమైన బలి అర్పిస్తాడు? ఒకడికి ఏమో ఆయన వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళ బుర్రకి ఎక్కలేదు, వారి మనస్సులోకి ఎక్కలేదు. అందుకని వాడు ఏదో కొంత అర్పించాడని వాక్యం ద్వారా ఉంది అని పూర్తిగా కూడా మనం చెప్పుకోలేదు. అప్పుడు కూడా వాడు శ్రేష్టమైనదే తను చేస్తున్న వ్యవసాయంలో నుండి దేవునికి అర్పించి ఉంటాడు. కొంతకాలమైన తర్వాత భక్తి సన్నగిల్లిపోయినట్లు అక్కడ మనకు కయ్యూని విషయంలో అర్థమవుతుంది. హేబేలు మాత్రం శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించి శబాష్ అనిపించుకొని హేబేలు అంగీకరించబడ్డాడు. మనము గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మరి
మహిమను పోగొట్టుకున్న ఈ తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అనంత సంకల్పాన్ని వాళ్ళు సృజించబడిన దినం మొదలుకొని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చి ఈ గడియకు మేము ఎందుకు వచ్చామంటే అంత దూరాన కనబడుతున్న ఏదేని తోటలోనికి వెళ్ళడానికి మాకు ప్రవేశం ఎలా పోగొట్టుకున్నామంటే అసలు ఆ తోటే మా కొరకు వేయబడింది. తోటే మా కొరకు మేము హాయిగా మా సంతానం ఇలా మహిమలోనే ఉంటూ హాయిగా ఏ కష్టం లేకుండా బతకడానికే దేవుని ప్రణాళికల తోట వేయబడింది. కానీ మేము బుద్ధిహీనులమైనందున, వివేకులమైనందున, ఆ యొక్క సాతాను గారి మాట విన్నందున మాకి దృష్టికి వచ్చింది అని పిల్లలకు చెప్పారు. ఎందుకంటే వాక్యం చెబుతుంది 78వ కీర్తన 3 నుండి 5 వరకు చదివితే అక్కడ రాయబడి ఉంది, ఏ విషయమైనా దేవుడు మనకు చేస్తే మనము కూడా ఈ విషయాలు మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. మీరు చెప్తారో చెప్పరో కానీ మా పితరులు అయితే మాకు క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయం దాచిపెట్టకుండా మాకు చెప్పేవాళ్ళు. నేను చదువుతున్నాను 78వ కీర్తన 3 నుండి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యం దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును. చూసారండి, వీళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు వాళ్ళు అలాగా తరాలకు ఇది సాగిపోతుంది. ఇంకా చూద్దాం 22వ కీర్తనలు. అక్కడ చక్కని మాట ఉంది, దీనికి చాలా చోట్ల ఉంది కానీ నేను ఇప్పుడు మీకు 2-3 జ్ఞాపకం చేయాలి. 22:30 ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరించరు, వారు వచ్చి ఆయన దీని చేశారని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వాడికి ప్రచురపరచురు. చూసారా? అలాగే 145 కీర్తనలు కూడా మరి 4వ వచనంలో ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట యెహోవా నీతి క్రియలను వివరించెదరు అని రాశారు. అంటే ఇక్కడ మనకు ఒక డ్యూటీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. మనము దేవుడితో గడిపిన విధానం, దేవుని ఎదుట అవివేకంగా ఒకవేళ ప్రవర్తించిన సంఘటన, ప్రవర్తిస్తే దేవుడు మన ఎలా శిక్షించాడు, మరలా ఏ విధంగా అయ్యా అని క్షమించమని అడిగితే ఎలా దరికి చేర్చుకున్నాడు, ఎలా ప్రేమించాడు, ఎలా హక్కున చేర్చుకున్నాడు, లేక ఎప్పుడైతే రక్షణ పొందామో రక్షణ పొందిన దినం మొదలుకొని దైవ భయం కలిగే ఈ గడియ వరకు మేము ఎలా బ్రతికాము, బ్రతికినందున మా దేవుడు మాకు ఏమేం చేశాడు, అది మన పిల్లలకు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి అన్నది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. మరి మేము అలాగే చేస్తాం, మా పితరులు అలా చేశారని మరి కీర్తనాకారుడు ఆసాపు అలాగే తక్కిన వాళ్ళందరూ కూడా రాస్తూ ఉన్నారు, దావీదు రాశాడు. కాబట్టి నోరు మూసుకోకుండా సమాజంలో వివరించాలి, ప్రజలు ఎదురు చెప్పాలి, పిల్లలకు కూడా చెప్పాలి. వారి పిల్ల తరమున యెహోవా కార్యములను వివరించడం ధన్యకరం. తప్పు చేశారు, వివేకంగా ప్రవర్తించారు, ఇక తప్పు అయిపోయింది, ఇక తిరుగు లేదు, ఇక మనలేదు. కానీ దేవుని ప్రేమను బట్టి అలాగే సిగ్గుపడుతూ ఆకులు కట్టుకొని బతుకుతున్న బతుకు నుండి విడిపించి, ఎందుకంటే ఎండ వస్తే మన ఆకులు ఎండిపోతాయి కదండి, అది కాసేపు ఉంటుంది కదా, మనకు తెలియందేం కాదు, మళ్ళా కుట్టుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. అట్లా కాకుండా ఒక బలి అక్కడ జరిగింది, ఆ బలి మొట్టమొదటి బలిగా మనం గుర్తించాలి. ఆ బలి ఈ పాపములో పడిపోయి సిగ్గుతో తల ఉంచుకొని బతుకుతున్న వీరికి తమ స్వనీతి పనిచేయదని మరలా దేవుడే కనికరించి ఒక బలి నడిపించి ఆ చర్మముతో చొక్కాయిలు చేసి వాళ్ళకి తొలగించి తోట నుండి బయటికి పంపారు. ఇది రా మా పరిస్థితి, ఇది మా సంగతిరా, మేము ఇలా చేసాం, మేము ఇలా ఉన్నాం, మేము ఇలా అవివేకంగా ఉన్నామని వాళ్ళు తమ పిల్లలకు చెప్పుకున్నారు. కాబట్టి బలి అర్పించగా మన పాప పరిహారార్థం, మన పొరపాట్లు, మన వివేకం, మన అజ్ఞానము నుండి ఎప్పటికప్పుడు మనం విడిపించబడాలంటే బలి అర్పణ అనేది చాలా మంచిది. ఎంత శ్రేష్టమైన బలి అర్పిస్తే అంతగా మనము దీవించబడతామని ఒక చక్కని పునాది వారి బుర్రలో వేయబడింది కనుకనే వాళ్ళు అలా చేశారు.
కొంతకాలానికి అవివేక అజ్ఞాని అయిన కయ్యేనుకు అది ముసుగనిపించిందో ఏమనిపించిందో తన అర్పణలో కొంత అర్పించాడు అని రాయబడి ఉంది. ఇతనేమో ప్రారంభం నుండి చివరి వరకు చిన్న కుమారుడైన హేబేలు ఏం చేశాడు బలి శ్రేష్టమైనది అర్పించినట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక శరీరులకు క్షేమమేమీ లేదు అని ఇర్మియా 12:12 రాయబడి ఉంది. అలాగే హబక్కూకు 2:13 జనులు వృధాగా ప్రయాసపడుదురు, వారి ప్రయాసం అగ్నిలో పడుటకే ప్రయాసపడతారంట. ఇప్పుడు వారి ప్రయాసం అంతా కూడా ఇంకా వాళ్ళు దేవునికి దూరం అయిపోయి ఏం ప్రయాసపడ్డా అంత వేస్తేనని ఆదాము యొక్క కుటుంబం ద్వారా, ఆదాము దంపతుల ద్వారా మనకు అర్థమవుతుంది. అయినా ఇంకా ఒక విషయాన్ని దేవుడు చెప్పి బలి అర్పించి, శ్రేష్టమైన బలులు అర్పించి మరలా అంగీకరించబడే విధానాన్ని కూడా ఆయన ప్రవేశపెడితే అది వాళ్ళు గ్రహించి పిల్లలకు చెప్పారు. అందులో ఒకరు అర్పించాడు, ఒకరు నీరు పుట్టక ముందు దాకా మేము కూడా దేవునికి బలి అర్పించామయ్యా, లేక బలి అర్పిస్తేనే మనకు దిక్కు దేశ ఉంటుంది, అంగీకరించబడతాము, లేకుంటే ఈ సిగ్గుతో మేము అక్కడ చావాల్సిన వాళ్ళమే. కానీ దేవుడు ప్రేమ గల దేవుడు ఒక బలి ద్వారా మా సిగ్గును అవమానాన్ని కప్పి బయటికి పంపాడని వాళ్ళు చెప్పడం బట్టి వాళ్ళ బుర్రలు నాటుకొని ఒకడేమో శ్రేష్టమైన బలి అర్పించాడు, ఒకడేమో ఎందుకు పనికిరాని బలిని అర్పించి నష్టపోయాడు. అయితే ఇలాంటి బలులు అనేకము అర్పించబడినట్లుగా మనకు లేవి కాండమే ఈ బలికి సూచనగా ఉంది. ఏంటి ఆ బలి అంటే, పాపి అయిన ప్రతి వాడు ఒక యాజకుడి దగ్గరికి వచ్చి వాడి స్తోమతను బట్టి పావురాన్న, శ్రేష్టమైన పవిత్ర పక్ష, లేక ఒక గొర్రె పిల్లన, ఒక మొదటిగా శ్రేష్టమైనది, మంచిది, మచ్చలేనిది తీసుకొని వచ్చి అర్పించి వారి వారి పాప ప్రక్షాళనము చేసుకునేవారని. అందుకే గుడి కట్టినప్పుడు, ప్రత్యక్షపు గుడారం నిర్మించబడినప్పుడు ఆవరణంలోనే బలిపీఠాన్ని పెట్టినట్లుగా దేవుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గంగాళం పెట్టారు, ఎందుకంటే అది అనుదిన శుద్ధీకరణకు సాదృశ్యం. వచ్చినటువంటి ఆవరణంలోనికి వచ్చిన ప్రతి వాడు అనుదిన శుద్ధీకరణ చేసుకొని ఆ యొక్క ఆవరణంలో ఉన్న యాజకుడి దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర నా కొరకు ఒక బలి అర్పించి ఆయన దగ్గర మొరపెట్టి ఆ బలి అంగీకరించబడితే నా పాపం నుండి విమోచించబడినట్లుగా నాకు అర్థమవుతుంది కనుక అయ్యా ఆ పని చెయ్యమని వేడుకొని అర్పించేది ఇశ్రాయేళ్లకు వాడుకగా లేవి కాండం మొత్తం దేవుడు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 5వ వచనంలో మొదటి అధ్యాయంలో అంటాడు, ఆ తీసుకొచ్చినటువంటి ఆ బలికి నువ్వేం చేయాలి అని అంటే చర్మమును ఒలవాలంట. చర్మమును ఒలిచేసి అంతా ఒలిచేసి ఆ తర్వాత దాని అంతరాలు పారేయాలి. చర్మం ఒలవడం ఎందుకు అనంటే, వాడు పుట్టోడా పొడుగోడా, వాడు అందగాడా వాడు వికారా, వాడు నలుపువాడా తెలుపువాడా, ఈ భేదాలు దేవుని దగ్గర ఉండవు. ఈ వర్ణ భేదము ఉండదు. ఈ ఎత్తు పొడుగులు, అందము అందహీనము ఉండదు. స్త్రీ పురుష భేదాలు అసలు ఉండవు అని చర్మమును ఒలిచి ఆ బలిని అంగీకరించినట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ రాబోవు బలులకు, చివరిగా అర్పింపబోడు బలులకు సాదృశ్యంగా దేవుడు చేశాడు. అందుకే ధర్మశాస్త్రం అంతటిని గలతీ పత్రిక ఏమంటుందంటే, అది మనకు బాల శిక్షకుడు అయ్యేను అంటది. 4వ అధ్యాయం నేను మీరు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక గలతీ పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. 3:24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమై తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను అని. బాల శిక్ష చదవకుండా పెద్ద బుక్కులు చదవరు, క్లాస్ బుక్కులకు రాదు, 1వ తరగతి 2వ తరగతి చదవరు.
ముందు బాల శిక్ష అయినగా ఇప్పుడు మనకు బాల శిక్ష వెనకటి ఉండేది. ఇప్పుడు ఏముంటుందంటే పేబిచీరులు, అలాగే అక్షరాలు, అక్షరమాల అంతా రాసి గుణించాలని చదివి కదా ఎవడైనా ఫస్ట్ క్లాస్లోకి వచ్చేది. ఆ విధానమే మనం అవన్నీ పూర్తి చేస్తేనే మనం ఒక క్లాసులో అడుగుపెట్టినంత గుర్తుగా, ఒక ఎదుగుదల వచ్చిన గుర్తుగా, ఇంకా లోతైన సత్యాలు నేర్చుకునేదానికి గుర్తుగా ఈ విధంగా దేవుడు ఒక బలిని అర్పించి దేవుడు చేయబోయే గొప్ప గొప్ప విషయాలు, ఇంకా అర్థం కానివి అర్థం చేసుకుని నడుచుకునేలాగా దేవుడు చేయబోయే అన్ని తెలియజేయటకు ముందు ఈ ధర్మశాస్త్రం అనే బాల శిక్షకుని దేవుడు జరిగించి మనకు చూపించి నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరము దేవుడు వాళ్లకు చెప్పినట్టే వాళ్ళ పిల్లలు మరలా ఒక యాజకుని నియమించే వరకు కూడా ఈ బలులు జరుగుతూనే వాళ్ళ కాలంలో జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక నిబంధన, ఒక ఆలయం చెప్పాడో ఆ విధంగా బలులు అర్పించడం, ఇంకా శ్రేష్టమైన బలులు, ఆ ప్రతి విధమైన బలులు అర్పించడము వాళ్ళు ఇశ్రాయేలులకు దేవుడు నేర్పించాడు. నేర్పించినట్లే వాళ్ళు జరిగించారు. మరి అలా జరిగించినటువంటి వాళ్ళను ఆ బలులు అర్పించిన తర్వాత ఒక మాట చెప్పాడు యెషయా గ్రంథంలో, నేను త్వరలోనే పర్వతం మీద ఒక బలిని అర్పించబోతున్నాను అని చెప్పాడు. ఈ బలులు అర్పించి వాళ్ళకి మళ్ళా ఒక బలి ఉందా, ఏంటా బలి అని వాళ్ళు ఆశ్చర్యపడే రీతిగా మాటలు చెప్పాడు దేవుడు. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతికి యెహోవా సమస్త జనముల నిమిత్తము త్రోగిన వాటితో విందు చేయును అని చెప్పి, సమస్త జనముల ముఖము మీద కప్పుచున్న మూసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తెరిచివేయు. ఆ బలి అర్పించిన ఆ బలి అదంతా కూడా భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఇలాగ జరిగినని యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటి ఈ బలి అని అంటే, ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనేనని ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించాడు. అంటే రక్షణకు సాదృశ్యంగా ఉన్న ఒక బలి జరిగించబడబోతుంది అని యెషయా గ్రంథంలో దేవుడు ఎప్పుడే రాశాడు. ఆ బలి ఎవరయ్యారు బలిగా అంటే యెషయా 53లోనే మరి దేవుడు యేసుక్రీస్తు మన కొరకు బలి అయ్యాడని అక్కడ రాసి పెట్టాడు కదండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు బలిగా అర్పింపబడబోవు దానికి ముంగుర్తుగా ఇవన్నీ దేవుడు జరిగించి పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనము చదువుకుంటే అక్కడ ఏ విధంగా యేసుక్రీస్తు మన కొరకు బలి అయ్యాడో అక్కడ రాశాడు. అంతా కలిస్తే 12 వచనాలు ఏమో ఉంటాయండి ఆ అధ్యాయంలో. కాబట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే, మనము మన కాలం కంటే ముందున్నటువంటి వాళ్ళు బలులు అర్పించుకుంటూ వచ్చి ఒక శ్రేష్టమైన బలి ముందు జరగబోతుందని వాళ్ళకి ముంగుర్తుగా చెప్పాడు. ఆ బలి అర్పించబడితేనే కానీ మనకు రక్షణ దొరుకుతుంది, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు అందరికీ అవసరము అని ముంగుర్తుగా వాళ్ళకి చెప్పాడు. మనకేమో చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బలి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో బలి అవ్వడం అని మనకందరికీ బాగా తెలుసు. దావీదు అంటాడు, ఇప్పుడు నీవు బలి అయిపోయావు గనక ఇక నేను బలులు పట్టుకొని నేను ఆలయంలోనికి వచ్చే పని లేకుండా ఒక్కసారి ఆ పని చేసి నువ్వు భుజించావని మనకు హెబ్రీ పత్రిక అంతా మీరు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటది. ఒక్కసారి ఆయన బలి అర్పించాడు, ఇక మాటికి బలులు అర్పించే దుస్థితి మనకు లేకుండా ఆయన చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇక బలులు అర్పించే పని మనకిక లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనము మన విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి
నేను చదువుతున్నాను హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 10 నుంచి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిచేట ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములన్నిటికీ తీసివేయలేని ఆ బలులను మాటి మాటికి అర్పించి ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి మన శత్రువులను మన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యాం. ఇవన్నీ రాసి పెట్టింది ఏంటంటే, ఆయన బలి అర్పించబడే ఆ దినము కొరకు కాలము సంపూర్ణమై యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదకి వచ్చి అర్పించవలసిన బలి ఆ శరీరము దాల్చుకొని వచ్చి ఆ శరీరములో మనము శరీరులమయ్యాం, మహిమను పోగొట్టుకొని మరి శరీరమయ్యాం కనుక ఆ శరీరమందు మరి ఆయన మరణాన్ని విధించుకొని ఆయన ఒక్కసారే బలి అర్పించాడు. ఇక బలి అర్పించాల్సిన అవసరం లేదు కనుక మనం మనం అర్పించే బలి ఏంటి? కీర్తన 51:17. బలుల నీవు కోరవు, ఒక కోరితే నేను అర్పించేవాడిని, కానీ విరిగి నలిగిన హృదయమే మనస్సే నీకు ఇష్టమైన బలి అని నువ్వు చెప్పావు. అదే నేను అర్పిస్తున్నాను. నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. నా శరీరమును ఉపవాసాల చేత జాగరణాల చేత హెబ్రీ 5:7 ప్రకారం ఆయన ఎలా చేసి చూపించాడు, నేను కూడా అలాగే నేను నల్లగొట్టుకుంటున్నాను. అలా చేయడమే నీకు బలి. ఇంకా నేను ప్రత్యక్షంగా ఒక మేకను ఒక గొర్రెను తీసుకొచ్చి నేను అర్పించడం అనేది ఇక లేదు. అవన్నీ పాత నిబంధన కాలములు ధర్మశాస్త్ర కాలములో మాకు నీవు అర్పించబోయే బలిని మేము ఎరుగునట్లుగా, దానిని మేము సమీపించబడినట్లుగా, దాని ద్వారానే మాకు ఆ రక్తము ద్వారానే, పవిత్ర రక్తము ద్వారానే మాకు రక్షణ కలిగినట్లుగా, పాప క్షమాపణ కలిగినట్లుగా మేము ఈ కాలంలో ఉన్న మాకు అర్థమవునట్లు నువ్వు ఆ పని చేయడం నీవు మొదలుపెట్టి బలి అర్పించడానికి బలి అర్పించాలి, అమ్మో పాపం చేస్తే బలి అర్పించాలి అన్నది ఒక మనస్సులో జనానికి ఉండిపోయేలాగా ఒక బాల శిక్షకుడుగా నేర్పించడానికి నువ్వు ఆ పని చేశావు. కానీ అదే పాప క్షమాపణ ఇవ్వదు. అందుకనే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాప క్షమాపణ కలిగించదు అని హెబ్రీ పత్రికలో మనం చాలా సార్లు చదువుతూ ఉంటాము. మీకు కూడా తెలుసు అనుకుంటా. నేను మరలా ఇప్పుడు చదివి నేను మీకు వినిపిస్తాను. చూడండి, యేసుక్రీస్తు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైన పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆయన ఏం చేసేవాడండి? ప్రధాన యాజకుడు రోజు బలిపీఠం మీద బలి అర్పిస్తే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ఏడాదికి ఒక్కసారి తన నిమిత్తం, ప్రజల నిమిత్తము ఆ రక్తాన్ని, పవిత్రమైన రక్తం పట్టుకొని వెళ్ళి అక్కడ బలిపీఠం మీద అక్కడ ప్రోక్షించి వచ్చాడు. ఎక్కడ? లోపలికి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి, అయ్యా వారందరి నిమిత్తం నేను బలి అర్పించాను, అయ్యో నన్ను దాన్ని అంగీకరించు, నా తరపు నేను అడుగుతున్నందుకు నా ప్రజలందరిని అంగీకరించమని ఈ ఏడాదికి ఒక్కసారి వెళ్ళేవాడు. అదంతా మనలను దేవుడు అర్పించబోయే బలి దగ్గర మనకు గ్రహింపు కలిగి అది మనం కొత్తగా మనం ఇదేంటబ్బా ఇలా ఏంది అని అనుకోకుండా ఆ బలు మాన్పించి ఈ బలి మనకు శ్రేష్టమైనదని తెలియబడడానికి దేవుడి పని చేశాడు. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ అయితే కలగదు. ఆ సద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగా మన వేదాల్లో రాయబడి, పరిశుద్ధుడైన దేవుని రక్తమే పాప పరిహారార్థం మనకు అవసరమవుతుంది తప్ప మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం కాదు అని ఒకేసారి చెప్తే నీకు అర్థం అవదని, ఒకేసారి ఒకటో తరగతి పుస్తకం రెండో తరగతి పుస్తకం చదవనీయరని, అక్షరాలు ABCDలు చదివి ఎలాగా అక్కడికి వస్తామో అలాగ ఉన్నత స్థానంలోకి మనం ఎదుగునట్లు ఈ బలులన్నీ, ఈ పద్ధతులన్నీ మనకు బాల శిక్షకుడిగా దేవుడు నేర్పించాడని, అది ఆదాము నుండి వాళ్ళ పిల్లల నుండి ప్రారంభమై యేసుక్రీస్తు బలి వరకు జరుగుతూ వచ్చిందని మనము గ్రహించాలి. ఇంకా ఇశ్రాయేలు
వారు ఇంకా మరి యేసుక్రీస్తుని అంగీకరించలేదు కనుకనే 3వ ఆలయం కట్టాలి, అందులో బలు అర్పించాలి, వాళ్ళు ఇంకా తాపత్రయపడుతూ ఉన్నారు. అప్పుడు మాకు మెస్సయ్య వచ్చి మాకు ఇవన్నీ అప్పుడు చేసినాడు, ఇప్పుడు కూడా మరలా చేస్తాడు, నేర్పిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను సులువుగా సువార్త చెప్పేటప్పుడు నేను అంటాను, ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి రక్తమంతా పోతే, రక్తమే ప్రాణం గనక ఆ ప్రాణం నిలబడినట్టు డాక్టర్స్ ఏమంటారు, రక్తం ఎక్కిస్తే తప్ప ఇతడు బ్రతకడు అంటారు. అప్పుడు మనం ఏమంటాం, ఏం చేయాలి అప్పుడు? అయితే నా యొక్క దొడ్లో, నా యొక్క పెరట్లో చాలా గొర్రెలు ఉన్నాయి అని ఒక గొర్రెను కోసి ఒక బాటిల్ నిండా రక్తం పట్టుకు తీసుకెళ్ళి ఎక్కిస్తాడా ఆ మనిషికి? మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఎక్కిస్తాడు డాక్టరు, ఈ రక్తం స్వభావాలకి మళ్ళా పవిత్రమైన శుద్ధమైన మంచి, ఏ జబ్బులు లేని, షుగర్, క్యాన్సర్, ఏ రోగం లేదు, మంచి రక్తం, శుద్ధి రక్తం, ఇక్కడైనా మనిషి రక్తమే తీసుకురా, అదే ఎక్కిస్తా ఉంటాడు. అదే కరెక్ట్ కదా. కాబట్టి ఆ మనిషి రక్తమే, శుద్ధమైన పవిత్రమైన మనిషి రక్తమే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్లు పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడిగా మారడానికి పరిశుద్ధుడైన దేవుడు నరావతారముగా తన రక్తమాంసములు దాల్చి వచ్చి ఆయన రక్తం మన కొరకు చిందించాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హేబేలు బలి కానీ ఏ బలి అయినా ఈ ఆదాముల కొరకు దేవుడు అర్పించిన గొర్రెపిల్ల బలి కానీ మన ఈ యేసుక్రీస్తు మన కొరకు బలి అవ్వాల్సినటువంటి ఆ శుభ గడియలను మనం ఎదుర్కోవాలి. దాని ద్వారా మనకు రక్షణ అనేది మన బుర్రలోకి ఎక్కడానికి ఇవన్నీ ముంగూర్తుగా చేసినవి తప్ప అసలైన బలి ప్రభు యేసుక్రీస్తునని మనం గ్రహింపు కలిగి ఉండాలి. అందుకనే హెబ్రీ పత్రికలోనే ఒక మాట అంటాడు, 11:4 ఏమన్నాడు, హేబేలు విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు అని రాశాడు. రాసి 12:24 ఏమంటాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు హేబేలు కంటే శ్రేష్టమైన బలి ఎవరు అర్పించారు? హేబేలు బలి అంగీకరించబడింది, దేవుడు అతను దీవించాడు. దుష్టుడు చంపాడు వాళ్ళ అన్నయ్య, కానీ అతను మాత్రం ఏ దోషము లేని నిర్దోషిగా ఉన్నాడు. హేబేలు రక్తం రోజు ఆయన దగ్గరికి మొరపెడుతూనే ఉంది. అయితే అంతకంటే శ్రేష్టమైన బలి యేసయ్య బలి ద్వారా ఆ రక్తం మనం ప్రోక్షించుకుంటే అక్కడ నేలలో నుండి పొరపెట్టిన ఆ రక్తం ఎలాగైతే మొరపెట్టింది ఏ రక్తం, అంతకంటే శ్రేష్టమైన యేసు రక్తం కడగబడి ఉంటే, రక్షించబడి ఉంటే, దినదినం ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటే మన పక్షంగా ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. అది మనం గ్రహించాలి. యేసయ్య బలిని నువ్వు స్వీకరించాలి. ఆయన నా కొరకు బలి అయ్యాడు, చనిపోయి తిరిగి లేచాడని నువ్వు అంగీకరిస్తేనే కదా నీకు రక్షణ. అయితే నువ్వు రోజు ఏం చేయాలంటే ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉంటే నీ పక్షంగా ఆ రక్తం దేవుని సన్నిధిలో నీ కొరకు మొరపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని ఏర్పాట్లు దేవుడు మన కొరకు చేసి ఆయన ఉంచాడో మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సంగతులను అర్థం చేసుకుని మరి మనము యేసుక్రీస్తు యొక్క బలి లక్ష్యం చేయకుండా సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని ఫిలిప్పీ పత్రిక 3:19 చాలా మంది గురించి మరి అపోస్తలుడైన పౌలు దుఃఖపడ్డారు. సిలువకు శత్రువులు అంటే సిలువ అంటేనే శ్రమ పడకుండా బతకడం, శ్రమ లేకుండా సులువుగా యేసయ్య మార్గంలోకి రావడం అనేది చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యం. ఎందుకంటే నా మార్గమే ఇరుకు మార్గం అని చెప్పాడు ఆయన. ఇరుకు మార్గమున ప్రవేశించ మీరు పోరాడుడి అని చెప్పాడు. పోరాటంతో ఉన్నది ఏదైనా కష్టతరమే కదండి. కష్టం ఉంటేనే పోరాటం అన్నమాట. మరి అలాంటప్పుడు సిలువకు వ్యతిరేకులుగా శత్రువులుగా మనం బ్రతకూడదు. అంటే శ్రమ అనేసరికి తప్పుకొని, శ్రమ పడడం ఇష్టం లేక
గత వారం 2 వారాల క్రితం అయ్యగారు చెప్పారు, మనం జగన్య గారు సాతాను నోరు మూపించాలంటే, వాడిని ఓడించాలంటే శ్రమనే ఆయుధంగా మనము ధరించాలి. ఎందుకంటే యోబు శ్రమ పెడితే ముఖం మీదనే నిన్ను దూషించిపోతాడని చెప్పాడు కదా. ఆశ అంతా పోయిన మరి ఏం తిన్నా భక్తులు నన్ను ఆరాధించుడంటే ఆ చర్మం ఉంది ధరించుకున్నటకు, అదేండి ఆయన శరీరం మంచిగా ఉంది కదా, కాబట్టి ఎందుకు ప్రార్థన చేయడు, ఎందుకు స్థుతించడం, సరే నీ ఇష్టం, ప్రాణం మీద నీకు అధికారం లేదని అన్నప్పుడు తల మొదలుకు కాలు వరకు కురుపులతో బాగా మొత్తికి ఎప్పుడైనా దూషించాడా? శ్రమ పడే మనస్సుని ఆయుధంగా పట్టుకొని ఉన్నారు. సిగ్గుపడిపోయి అవమానపరచబడిపోయి ఆ ఆయుధంతోనే వాడి నెత్తి మీద చిట్టం కొట్టితే యోబు గెలిచాడు, సాధారణాడు ఓడాడు. మనకు కూడా అంతే. యేసయ్యను కూడా శ్రమ అనే ఆయుధంతోనే ఆయన యేసయ్యను మెప్పించగలిగాడు, సాతాన్ని ఓడించాడు, ఆయన గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ పడుట నాకు మేలాయను అనే మనసు మనకు రావాలి. వెలిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించి స్తుతించి కనపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. శిల శిల్పం అవ్వాలంటే ఉలి దెబ్బల చేతనే శిల శిల్పం అవుతుంది. ఏ దెబ్బ తగలకుండా ఒక శిల్పం, ఒక రాయి ఒక శిల్పంగా మారాలి. కాబట్టి సహించుటకు నీకు ఆ మనస్సు రావాలి. ఆయన నీ కొరకు సహిస్తే నువ్వు ఆయన కొరకు సహించేదానివిగా నువ్వు నేను మనం అందరము ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శ్రమని ఆయుధంగా ధరించుకోమన్న 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. కాబట్టి శ్రమ పడుట నాకు మేలాయను అని భక్తులు చెప్పినట్లు మనం కూడా చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. సిలువకు శత్రువులుగా నడవకూడదు, సిలువకు మిత్రులుగా మనం నడవాలి. యేసుక్రీస్తు మనందరి కొరకు బలి అయిపోయాడు. బలి అయి ఆ రక్షణను మనకు కొనిచ్చాడు. ఆయన బలి అవ్వకుండా ఆ యొక్క గొడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్క రక్తము మనకు మనకు మరి పాప పరిహారాలు చెయ్యలేవు కనుక యేసు ప్రభు ఒక మనిషి కొరకు మరణించడం, మనిషి వల్లే మనిషే మరణించాలి కనుక ఆ మనిషి పరిశుద్ధుడు, నేరం లేని వాడై ఉండాలి కనుక ఆ దేవాతి దేవుడు తగ్గించుకొని నరావతారికి భూమి మీదకి వచ్చి ఇక్కడ 8:4 అంటాడు, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఎంత చక్కగా రాశాడో చూడండి. చాలా మంది ఇది గుడ్ ఫ్రైడేకే నేర్చుకుంటారు తప్ప ఇంకెప్పుడు ఈ వాక్యాలు చదవరు. కానీ నువ్వు సిలువే నిన్ను బతికించింది, నీకు రూపిచ్చింది, నీకు విలువిచ్చింది, నిన్ను ఆయనతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చింది. సిలువ రక్తం చేత ఆయన సంధి చేశాడని మనం నేర్చుకున్నాం. కొలస్సీ పత్రిక మరి 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. దేవునితో సమాధానం మనకి ఎట్లా ఏర్పడింది అంటే, అయ్యా ఇదిగో నా సిలువ రక్తమును నేను చిందించాను, వారి పక్షంగా నేను యాగం చేశాను, వారి పక్షంగా బలి అర్పించాను. అయ్యా ఇదిగోనా అయినా ఈ రక్తమును చూసి నువ్వు వాళ్ళని క్షమించు అని రక్తము చేత సంధి చేశాడంట. ఇక్కడ రాయబడి ఉంది, సమాధాన పరచాడట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపగలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైన పరలోకమందున్నవైన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిలువ రక్తం ద్వారా తండ్రి అయిన దేవునికి మనకు సమాధానం కలిగిందండి. దూరంగా వెళ్ళిపోయాం, దూరం అయ్యాం, తోట నుండి వెళ్ళగొట్టబడ్డాం. ఇంకా ఆయన తోటలోనికి వస్తాడు తప్ప ఎక్కకో అక్కడికి రాడని తెలుసు. అయితే ఎప్పుడైతే ఆ బాధను వాళ్ళు, ఆ యొక్క ఎడబాటును వాళ్ళు దుఃఖపడిచ్చేశారు, వాళ్ళు మళ్ళా ఈ బలుల ద్వారా
నల్లగా కుట్టుకున్నట ద్వారా విరిగి నలిగిన హృదయం ద్వారా దేవుణ్ణి చేరవచ్చు అని ఒక విధానం ఏర్పరిచి అలా అది బాల శిక్షకుడిగా దాన్ని చేసి చివరికి యేసుక్రీస్తు బలి ద్వారా మనమందరము ఆయన సన్నిధానమునకు చేరి అవకాశాన్ని ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక చోట ఎఫెసీ పత్రికలో ఉంటది కదా, 2వ అధ్యాయంలో, మునుపు దూరస్తులమైన మనల్ని ఇప్పుడు ఆయనకు దగ్గరగా చేశాడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకా ఏమంటాడంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేస్తాం. అంటే అబ్రహాము సంతానమును అన్యజనులమైన మనలను ఏకం చేయటం కూడా ఈ యొక్క శిలువ బలియాగములో ఒక భాగమని మనం గ్రహించాలి. అదే సువార్త మర్మం అని కూడా వాక్యం మనకు నేర్పింది. అంటే సువార్త మర్మం ఏంటంటే మనల్ని ఏకం చేయడం, ఒక్క శరీరంగా మార్చడం అనేది ఎట్లా అవుతుంది అనంటే, ఆయన శిలువ రక్తం చేత మనల్ని కని ఆయన సంధి చేసుకుంటే వాళ్ళ స్వాస్థ్యం ఆయన వాళ్ళ ఉంటే మనల్ని కూడా స్వాస్థ్యంగా చేసుకుని ఉభయులను ఏకం చేశాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటదండి. చివరి రోజుల్లో దేవుడు ఏమంటాడట, ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉండును. దేవుడు ఏమని పిలుస్తాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా అని మీరు ఆశీర్వదింపబడుదని చెప్పి, అంటే ఇశ్రాయేలీలతో ఐగుప్తీయులు అశ్షూరీయులైన మనలను, అన్య జనాంగమైన మనలను ఏకం చేశాడు, ఒకటిగా చేశాడు, ఒక కుటుంబంగా చేశాడు, ఆయన స్వాస్థ్యమైన ప్రజలుగా చేశాడు. దానికి కాలాంతమందు ఆయన గొప్ప బలి అర్పించాడు. ఆ బలి అర్పించడం ద్వారా వాళ్ళని సిగ్గును కప్పాడు. ఇప్పుడు మరణాన్ని కప్పి, మరణాన్ని ఓడించి, మరణం లేకుండా చేసి మనకు పునరుద్ధానం మనకిచ్చాడు ఆయనతో పాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సిగ్గును కప్పాడంటే బయటికి పంపాడు, కానీ అంచెలంచెలుగా కాలం గడుస్తున్న కొద్ది ఒక్కొక్క సంగతులను మనకు బోధిస్తూ మళ్ళా వెళ్ళగొట్టబడిన వారిని ఆయనకు సమీపంగా చేటుకు, ఆయన దగ్గరికి తీసుకుంటూ, ఆయన రాజ్యంలో చేరుటకు ఏమేం చేయాలి అవన్నీ మనకు నేర్పిస్తూ చివరిగా మన కొరకు సిలువలో బలి అయి, ఆ బలియాగము ద్వారా ఆ సిలువ రక్తం చేత సంధి చేసి ఆ తండ్రితో మనలను సమాధానపరిచి, ఐక్యపరిచి, అలాగే ద్వేషమైనటువంటి ఇశ్రాయేలులకు మనకున్న ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ పరిపూర్ణమైన కార్యం త్వరలో 2వ రాకల్లో జరగబోతుంది. దేవునికి స్తోత్రం. మెట్టుకు అన్య జనాంగమైన మనము ఆదాము సంతానముగా ఆదాము యొక్క పాపం ఏలుతున్న మనలను యేసుక్రీస్తు బలి అయిన చివరి బలిలో మనమందరము రక్షణ. అందుకే ఇప్పుడు మనము గొర్రెల మేకలను అర్పించాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన హృదయము కలిగి నలగగొట్టబడిన ఆ మనస్సు అని ఆ బలిని దేవుడు స్వీకరిస్తాడు. అలాగే శరీరధారి అయిన దినముల్లో మహారోదరముతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన ఎలా అంగీకరించబడ్డాడో మనం కూడా అలాగే ఉంటే అంగీకరించబడతాం. శ్రమల వలన మనం విధేయత నేర్చుకోవాలి. ఆయన అలా నేర్చుకున్నాడని వాక్యం మనకు నేర్పించింది. కాబట్టి ఈ సత్యాలన్నీ మనం మనసులో పెట్టుకొని మనము ఏం చేయాలి అనంటే, ఇకను బలి చేయాల్సిన అవసరం లేదు కనుక నిత్యము విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గర మనము అంగీకరించబడే రీతిగా మనము ఆయన దగ్గర రావాలి.
ఆయన సమీపానికి రావాలంటేనే నలగగొట్టుబడిన హృదయాలతో, విరిగి నలిగిన హృదయములతో, నిర్దోషమైన యేసు రక్తాన్ని చేత పట్టుకొని మనం ఆయన దగ్గరికి రావాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మనం ఆయన చేత అంగీకరించబడతామని, ఆయనే అంగీకరించబడ్డాడంటే మనం కూడా అంగీకరించబడాలి అనేది ఎంత సత్యమో మనం ఎరిగి బ్రతకాలని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏంటండి, మనం ఖాళీగా ఉన్నది ఉపవాసాలు, జాగరణలు చేస్తూ నా శరీరాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టుకోవాలి. ముందే నేను ఫస్ట్ చెప్పాను కదా, 12:12 శరీరులకు క్షేమమేమీ లేదు. ఈ శరీరులు అనబడే జనులు వృధాగా ప్రయాసపడుతున్నారు, వారు అగ్ని పాలగుటకే ప్రయాసపడుతున్నారని వాళ్ళు రాయబడి ఉంది. కాబట్టి మనం శరీరులం కాక మనము పరిశుద్ధులముగా మహిమలోకి మారులాగిన దేవుడు ఈ ప్రక్రియలన్నీ మనకు ఒక విధానాన్ని చేసి పెట్టాడు. ఒక మంచి ఉద్యోగం రావాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి. ఎక్కడ చదవాలో, ఆ చదివిన తర్వాత ఏమేమి ట్రైనింగ్ చేయాలో, ఏ విధానంలో ఎన్ని మార్పులు తెచ్చుకుంటే మనం ఆ ఉన్నత స్థానంలో ఉంటాం, అన్నిటి దానికి ఒక విధానం ఉంది. యేసుక్రీస్తు ప్రియ బిడ్డలంగా మనం అంగీకరించి ఆ రాజ్య వారసులు అవ్వాలంటే కూడా ఆ విధానాలు గ్రంథమందు రాసి పెట్టాడు. యేసు రక్తమే మనల్ని శుద్ధీకరిస్తుంది, యేసు రక్తమే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. ఆ రక్తము ఎప్పటికప్పుడు ప్రోక్షించబడిన వారంగా, అచేత పట్టుకుని ఆయన సన్నిధికి వెళ్ళే వారంగా మనం ఉండాలి. యేసు రక్తం మనలో లేకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, యేసు రక్తం చేత పట్టుకోకపోతే సంధి అవ్వదు. మనం ఆయనకు దూరంగానే ఉంటాం. ఎప్పటికప్పుడు మనం ఆ రక్తం మన పక్షంగా హేబేలు రక్తం మొరపెట్టినట్టు యేసు రక్తం శ్రేష్టమైన యేసు రక్తం అని రాయబడింది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసు రక్తం మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందని అని చెప్తుంది. కనుక మనందరి విధి అది అని దేవుడు ఈ హేబేలు బలిని బట్టి కొన్ని విషయాలు మనకు నేర్పించారు. ఆదామును తోట నుండి ఎందుకు వెళ్ళగొట్టాడో మనకు నేర్పించాడు. ఆ వెళ్ళగొట్టడములో దేవుని ప్రేమ ఉంది అని చూశాడు. అక్కడ బలి అర్పించకపోతే మనకు చర్మపు చొక్కాయి రావు అంటే బలితోనే ఏదైనా మన సిగ్గు అవమానం కప్పాలన్న ఒక బలి. పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధికి మనం ఆ పరిపూర్ణమైన దగ్గరికి వెళ్ళాలంటే చివరి బలి అయిన యేసుక్రీస్తు తానే బలి అవడం వలనే అది సాధ్యమని గుర్తుగా ఆ తోటలోనే ఒక బలిని అర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంగీకరించబలే బలి ఏంటి అంటే హేబేలు అర్పించే లాంటి బలి శ్రేష్టమైనదిగా ఉండాలి. అంటే హేబేలును అతన్ని అర్పించిన బలిని దేవుడు చూసినట్టే నిన్ను, నీ మనస్సును ఆయన చూస్తాడు. విరిగి నలిగిన హృదయం నీకు ఉండాలి, నలగగొట్టబడిన ఆ అనుభవం నీకు ఉండాలి. శరీరధారి అయిన దినములు ఆయన ఏం చేసి అంగీకరించబడ్డాడో నువ్వు నేను కూడా అది చేసి తీరాలి అని వాక్యం చెప్తుంది. మనకు మరొక మార్గం లేదండి. అందరికీ ఒకే మార్గమే, అదే ఇరుకు మార్గం. నేనే మార్గము సత్యం జీవం అన్నాడు దేవుడు. ఒకవేళ భూమి మీద 2 మార్గాలు దేవుడు చూపిస్తే, ఒకటి నరకానికి వెళ్ళేది, ఒకటి మోక్షానికి వెళ్ళేది ఒకే ఒక మార్గం. నేనే గొర్రెల ద్వారము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అన్నాడు. వేరొక మార్గమున వచ్చి వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని చెప్పాడు. కాబట్టి మార్గమైన యేసు ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రితో సమాధాన పడాలి, తండ్రి ముఖం చూడాలి, తండ్రి ఇచ్చే సింహాసనాన్ని మనము అధిరోహించాలి, కిరీటాలు పొందుకోవాలి, బహుమానాలు అందుకోవాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే జరుగుతాయి. ఆ చివరి బలి త్వరలో అర్పింపబడబోతుందన్న ముందు గుర్తుగా ఎప్పుడు ఆది కాండంలో బలి అర్పించి చూపించాడు. కాబట్టి ఇవన్నీ దేవుడు మన కొరకు ఎంత ప్లాన్గా, ఎంత చక్కగా చేశాడు. వాక్యాన్ని అర్థం చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం, జాగ్రత్తగా విన్నదాన్ని ధ్యానిద్దాం. మనం వాక్యానుసారంగా మన జీవితాలను మలచుకుందాం, మార్చుకుందాం.
క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం అది క్రీస్తు రక్తం అనుదినము ప్రోక్షించుకుంటూ ఆ రక్తము చేత పట్టుకొని క్రీస్తు సింహాసనం వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అంగీకరించబడతాం. ఆ రక్తం మన పక్షం మరి మొరపెట్టే ఆ భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా వేరొక మార్గం లేదని, వేరొక పద్ధతి లేదని, వేరొక విధానం లేదని, లక్షలు దేవుడికి ఇస్తే నన్ను అంగీకరిస్తాడనే భ్రమలో బతకొద్దని, నా ఒంటి మీద బంగారం అంతా ఇస్తే సరిపోద్దని ఆ భ్రమ కూడా వద్దని, అర్పిస్తే సేవ కొరకు అర్పించు. సేవ కొరకు దేవుడు ఇస్తే తీసుకుంటాడు, దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆలయం నిర్మించబడాలంటే ఇశ్రాయేలు అందరూ అదే పని చేశారు. కానీ దానితో మనం మోక్షం చేరం, దానితో తండ్రి యొద్దకు చేరం. మనం యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఆ రక్తము ద్వారానే మనం అంగీకరించబడతాం, శుద్ధి చేయబడతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం. అది మన పక్షంగా మొరపెడితే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.